ఒక పండగ, అది జరుపుకున్న ప్రజలకి, ఆ పండగ కోసం వచ్చిన బంధువులకి కొన్ని భయంకరమైన జ్ఞాపకాలని అందించింది. ఒక ఊరి పండగ అంటే ఎలా జరగాలో కాదు, అసలు ఎలా జరగకూడదో అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. 2010 మా ఊరు సాలూరు పండగ. కరెంటు లేదు, నీళ్లు లేవు. వచ్చిన బంధువులకి కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి. మా ఊరు పండగకి రమ్మని చెప్పడానికి వెళ్తుంటే వాళ్ళ మాటల్లో సాలూరు పండగంటే ఉన్న భయం కనిపిస్తుంది. 15 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ భయాన్ని మర్చిపోలేదు అంటేనే అర్థమవుతుంది గత పండక్కి వాళ్ళ ఇబ్బంది ఏ రేంజ్లో ఉందని. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇబ్బంది జరిగింది, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఈసారి మాత్రం మా ఊర్లో అధికారులు పెద్ద మనుషులు వేసుకున్న ముందస్తు ప్రణాళికలు, తీసుకుంటున్న జాగ్రత్తలు, వీటన్నిటి దృష్ట్యా మేం చెప్పాలనుకుంటుంది ఒకటే: ఈసారి సాలూరు పండగకొచ్చే భక్తులకి, సాలూరులో ఉండే ప్రతి ఇంటికొచ్చే బంధువులకి ఎటువంటి ఇబ్బంది జరగదు.